दिनयामिन्यौ सायं पात्रः दिनयामिन्यौ सायं पात्रः शिशिरवसन्तौ पुनरायातः शिशिरवसन्तौ पुनरायातः कालः क्रीडति गच्छत्यायुः तदपि न मुञ्चत्यासवायुः तदपि न मुञ्चत्यासवायुः भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढमते। శ్రీ శ్రవణ ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం విన్న ఈ శ్లోకం 13వ శ్లోకం. పావని చాలా చక్కగా పాడి వినిపించారు మనకి ఈ శ్లోకాన్ని. మనం ఇప్పుడు ప్రతిపదార్థాన్ని తెలుసుకుందాం. దినయామిన్యౌ అంటే పగలు రాత్రులు, సాయం పాత్ర సాయం పాత్ర సమయాలు, శిశిర వసంతౌ శిశిర వసంత ఋతువులు, పునరాయత అంటే తిరిగి తిరిగి వచ్చేవే, కాలః కాలము, క్రీడతి తన ధోరణిలో తాను తిరుగుతూనే ఉంటుంది, ఆయుః ఆయుర్దాయం మాత్రము, గచ్చతి తెలియకుండానే అయిపోతుంది, తత్ అపి అట్లయినప్పటికీ అలా అయినప్పటికీ, ఆశావాయుః అంటే భోగములు అనుభవించాలనేటి కోరికలు రూపంలో అయిన ప్రళయవాయువు ఏదైతే ఉంటుందో అది ముంచతి విడిచిపెట్టదు అంటున్నారు. నా ముంచతి విడవడం లేదు అని అర్థం వస్తుందన్నమాట. ఇప్పుడు దీనికి తాత్పర్యాన్ని తీసుకుంటే పగలు రాత్రి, ఉదయం సాయంత్రం, ఋతువులు ఇవన్నీ కూడాను తిరిగి తిరిగి వస్తూనే ఉంటాయి. కాలం ఆటలాడుతున్నట్లుగా మన జీవనాన్ని ముందుకు నడిపిస్తూ మన ఆయుష్ని క్రమంగా తీసుకుపోతుంది. అయినా కూడా మనిషి ఆశలను వదిలిపెట్టలేడు. దీనికి వచ్చిన తాత్పర్యం అన్నమాట. దీనికి కూడా మనం ఒక చిన్న కథ రూపంలో చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కాలం దేవుడి సేవకుడు. దక్షిణేశ్వర ఆలయ ప్రాంగణం అది. గంగానది మెల్లిగా ప్రవహిస్తుంది. సాయంత్రం వేళయింది. దీపారాధన ముగిసింది. పరమహంస వారు ఆలయ ఆంగణంలో కూర్చున్నారు. చుట్టూ శిష్యులు చేరారు. అప్పుడు ఒక యువకుడు ఆతృతతోటి అడుగుతున్నారు, స్వామి, ఉదయం సూర్యుడు వస్తాడు, సాయంత్రం అస్తమిస్తాడు, ఋతువులు మారిపోతుంటే మన జీవితం మెల్లిగా కరుగుతుంది, అయినా మన ఆశలు ఎందుకు తగ్గవు అంటూ. అప్పుడు రామకృష్ణ పరమహంస చిరునవ్వుతోటి గంగను చూసి కొంతసేపు మౌనంగా ఉండి ఆ తర్వాత చెప్పారట, కాలం దేవుడి సేవకుడురా. అది చెడు పనిని చేస్తే శిక్షించదు, కాని పనికిరాని దాన్ని మాత్రం తీసేస్తుంది. ఉదాహరణగా మీకు ఒక కథ చెప్తాను వినండి అంటూ రామకృష్ణ పరమహంస శిష్యుల్ని చూసి ఇలా అన్నట్ట. ఓ రైతు ఉన్నాడనుకో. ఆ రైతు ప్రతిరోజు పొలానికి వెళ్తాడు, విత్తనాలు వేస్తాడు, నీరు పోస్తాడు, కలుపు తీస్తాడు. కలుపు తీసేటప్పుడు అతడిలా అనడు, ఇది నా శత్రువు అని. అతడిలా అనుకుంటాడు, ఇది పంటకి పనికిరాదు అని. అలాగే కాలం కూడా దేవుడి రైతులాంటిది. శరీరం పనికిరానప్పుడు తీసేస్తుంది. కానీ నువ్వు ఆత్మజ్ఞానం పెంచుకుంటే దాన్ని కాలమే తాకలేదు అన్నారు ఆయన. అలాగే కాలం అంటే ఆట కాదు, అదొక కృప అన్నారు. అప్పుడు ఇంకో శిష్యుడు ఇలా అడిగాడు, స్వామి, కాలం మనల్ని బాధ పెడుతుందా? ఇప్పుడు రామకృష్ణ పరమహంస వెంటనే అన్నారు, కాలం బాధ పెట్టదురా, అది మన భ్రమన్ని కూలుస్తుంది అన్నారు. ఆయన యవ్వనం పోతుంది, బలం పోతుంది, సౌఖ్యం పోతుంది. ఇవన్నీ పోవడం కోసం కాదు, నిజమైన దానిపై మన దృష్టి పట్టించడం కోసం అంటూ చెప్పారట. ఆయన ఒక చిన్న ఉదాహరణ కూడా చెప్పారు. నువ్వు ఒక గాలిపటాన్ని పట్టుకున్నావు అనుకో, గాలి ఉన్నంతవరకు అది ఎగురుతుంది. ఆశ అనే గాలి ఉన్నంతవరకు మనసు ఎగురుతూనే ఉంటుంది. కానీ ఆ గాలిని వదిలాక పటం చేతికి కట్టిన తాడే మనల్ని బంధించేస్తుంది. అంటే తదపి నా ముంచతి ఆశావాయు అన్నది ఇక్కడ రామకృష్ణ గారి బోధనలో మనకు కనబడింది. రామకృష్ణ పరమహంస మృదువుగా అన్నారు, ఆశను చంపద్దురా, ఆశను మార్చుకో. ప్రపంచంపైన ఉన్న ఆశని దేవుడిపైకి మళ్ళిస్తే అది మోక్షానికి మార్గం అవుతుంది అని చెప్తున్నారన్నమాట. కాలం నీ ఆయుష్ని తీసేస్తుంది, ఆశ నీ మనసుని బంధిస్తుంది,
కానీ భగవంతుని పైన ఆశ కాలాన్నే దాటిచ్చేస్తుంది అంటూ చాలా చక్కటి అర్థం చెప్పారు మనకి ఇందులో. కాలం మన కోసం ఆగదు, ఋతువులు మన కోసం మారవు, రేపు మన కోసం రాదు. కాబట్టి ఆశని రేపుకు వదలకుండా ఆశ్రయాన్ని ఈ క్షణంలో నువ్వు పట్టుకో అంటూ, ఆశని మరల్చుకొని ఆశయాన్ని పట్టుకో అంటూ ఆయన మనకి దారి చూపించారనమాట. ఈ రకంగా కాలం తన క్రీడ తాను చేసుకుంటూ పోతుంది, మన ఆయుష్ పోతుంది. ఆశ మాత్రం మనని తొందరగా విడవదు, దాన్ని మళ్లించడమే ఒక్కటే మార్గం అంటున్నారు రామకృష్ణుల వారు. ఇప్పుడు మనం తెలుగు పద్యాన్ని కూడా విందాం. కాలచక్రము వేగమే కదులును, రేయింబవళ్ళు రయముగ దొర్లును, ఋతుమాసములు ఏళ్లుగా మారి ఆయువు వేగమే అంతరించును. రేపు మా పని సాకులు చెప్పి వాయిదాలతో ఏళ్లను నెట్టి, విశ్వనాథుని విమల సేవను ఆదమరచకు అమలమతి. స్మరించు హరిని స్మరించు హరిని స్మరించు హరిని సుగుణమతి. భజించు హరిని భజించు హరిని భజించు హరిని బుద్ధిమతి. రామకృష్ణ గారు చాలా చక్కగా పాడి వినిపించారు మనకి ఈ పద్యాన్ని. మానవ జీవితం పరిమితమైనది అని మనందరికీ తెలిసిందే కదా. ఈ భూమి మీద ఉన్న జీవుల అన్నిటికీ కూడాను కాలం పరిమితమైంది అని తెలుసు. అందులోనూ మానవులది 100 సంవత్సరాలు గట్టిగా. అంటే అందులో మన దురలవాట్ల వల్ల, రోగాల వల్ల, వ్యాధుల వల్ల, ఆపదల వల్ల కొంత తరిగిపోతుంది. అందులో సగభాగం మన నిద్రలో గడిపేస్తున్నాం, మిగిలిన సగభాగం జీవన కార్యక్రమాల్లో గడిపేసుకుంటున్నాం. తిండి, క్రీడలు, వినోదాలకి ఇలాగా చాలా మట్టుకు భాగాన్ని మనం వినియోగించేస్తున్నాం. ఆ మిగిలిన కొంత భాగమైన భగవంతుని సేవకై వినియోగించగా పరదూషణలు, నిందలు, రకరకాల కోరికలు, వీటితో సరిపోతుంది మనకి. ఈ విధంగా మన జీవిత కాలం అంతా గడిచిపోతుంది. స్వామి సేవ రేపు మాపు అనుకుంటూ లేనిపోని సాకులతోటి కాలయాపన చేసేస్తున్నాం మనం. ఈ విధంగా గంటలు, రాత్రింబగళ్ళు, రోజులు, పక్షాలు, మాసాలు, సంవత్సరాలు గడిచిపోతూనే ఉన్నాయి. భగవద్ధ్యానానికి ఒక్క క్షణం కూడా వెచ్చించడం లేదు. అలాంటప్పుడు మనకి ఎన్ని జన్మలు గడిచినా కూడా ఏం లాభం? జనన మరణ చక్రంలో పడి మనం తిరుగుతూనే ఉంటాము. అసలు మానవ జన్మ బహు దుర్లభం అంటారు. అది ఒకసారి వెళ్ళిపోతే మళ్ళీ దొరకడం కష్టం. ఉన్న కొంత సమయాన్ని మనం భగవద్ధ్యానంలో గడిపితే ఆ జీవితం సాఫల్యం అవుతుంది. ఈ ప్రాపంచిక విషయాలు శాశ్వతాలు కాదు. కాబట్టి వాటి నుంచి మనస్సు మరల్చి దైవముఖంగా మనస్సును మళ్లించుకోవాలి. ప్రయత్నించి ఆశ వ్యామోహాలను కళ్ళెం వేసి వాటిని అదుపు చేసి మనసును దిట్టపరుచుకొని ఆ పరబ్రహ్మ సాక్షాత్కారాన్ని పొందాలి. మళ్ళీ మనం రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో మరొక శ్లోకంతో కలుద్దాం. అంతవరకు సెలవు.